హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అవుట్కమ్ ద వరల్డ్స్. ఈ మూవీ విఆర్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియోలో కూడా ఉంది. విఆర్ ఓటీటీ అంటే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా, వదులుతారు రాడ్డు మూవీ. మరి ఇది రాడ్డా కాదా చెప్తా. అంతకన్నా ముందు చాలా రోజుల నుండి చెప్పట్లే, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. ఇది హాలీవుడ్ మూవీ కాదు, కెనడా నుండి ఇండియాకి తీసుకొచ్చారు. అండ్ ఈ మూవీ అంటే జస్ట్ 1 hour 23 minutes మాత్రమే. మూవీలో 18+ అడల్ట్ కంటెంట్ పెద్దగా ఏం లేదు, కానీ ఒక్క సీన్ దగ్గర మాత్రం రొమాంటిక్ టచ్ ఉంది. 1-2 ఇంగ్లీష్ ముద్దులు ఉన్నాయి. అక్కడ పెద్దగా ఏమి ఉండదు, కానీ ఆ ఫీల్ అయితే అనిపిస్తుంది. అది స్కిప్ చేసుకుంటే ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. మరి ఓవరాల్గా మూవీ నాకు ఎలా అనిపించిందంటే, కొత్తగా ఏం జరగలేదు భయ్య. ఎప్పుడు చెప్తూనే ఉంటా కదా, విఆర్ ఓటీటీ నుండి వస్తే మాత్రం పక్కా వదులుతారు రాడ్డు మూవీ. మరొకసారి నిరూపించారు. విఆర్ ఓటీటీ నుండి ఎప్పుడు మంచి మూవీ వస్తుందో, నేను ఎప్పుడు బాగుంటుందని చెప్తానో నాకే తెలీదు. మూవీ ఒక్క మాటలో చెప్పాలంటే, ఎప్పుడు వింటూనే ఉంటాం కదా, కట్టి కొట్టి తెచ్చే, సేమ్ అంతే. 3 ముక్కల్లో చెప్పేయచ్చు. ఫస్ట్ 30 minutes మాత్రం సహనానికి పరీక్ష. అక్కడ నుండి వాళ్ళు అడవిలోకి వెళ్ళడం, తోడేళ్ళు వాళ్ళ మీద అటాక్ చేయడం, ఆ సీన్ బాగా చూపించారు. ఆ తోడేళ్ళను కూడా బాగానే చూపించారు. విజువల్స్ కూడా బాగున్నాయి, సెటప్ కూడా బాగుంటుంది. ఇలా ఊహించుకుంటేనే తర్వాత నుండి ఇంకేముంటుంది, ఎంత తొందరగా మూవీ ఫినిష్ చేస్తే శుభం కార్డు వేసేయొచ్చని కేఎల్ కథం దుకాణం బంద్ చేసి పడేశారు. క్లైమాక్స్ ఏం జరుగుతుందో మనకి ముందే తెలిసిపోద్ది. ఇలాంటి సినిమాలు కొంచెం సస్పెన్స్ ఉంటేనే కదా మజా వస్తుంది. ఇలాంటి మూవీస్ చూడాలని ఇంట్రెస్ట్ నాకు ఉంటుంది. యానిమల్స్ మనుషుల మీద అటాక్ చేయడం, వాళ్ళు ప్రాణాల కోసం పోరాడడం, ఒక సర్వైవల్ థ్రిల్లర్లా. ఇదెక్కడ చాలా సింపుల్గా ఉంది అసలు. కట్టి కొట్టి తెచ్చే అని ఎందుకన్నానంటే, స్పాయిలర్ అలర్ట్. మూవీ చూద్దాం అనుకున్న వాళ్ళు వెళ్ళిపోండి, లేదనుకున్న వాళ్ళు కంటిన్యూ చేయండి. 3 ఫ్రెండ్స్ భయ్య వీకెండ్లో హంటింగ్ చేద్దాం అనుకుంటారు. మన హీరోయిన్ ఉంటుంది, తనకి ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, ఇంకొకడు ఇప్పుడు ప్రెజెంట్ ఒరిజినల్ బాయ్ ఫ్రెండ్ అనమాట. ఫస్ట్ 2 బాయ్ ఫ్రెండ్స్ అడవిలోకి వెళ్తారు. అక్కడ తోడేలు ఒకటి మీద అటాక్ చేస్తుంది, ఒరిజినల్ బాయ్ ఫ్రెండ్ మీద. ఇంకొకడేమో వాడు సచ్చాడ్రా బాబు, నేను నా లవర్ను తగులుకోవచ్చని వాడిని అక్కడే వదిలేసి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, మీ వాడు బతుకుతాడో లేదో తెలీదు, అక్కడ అడవిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు, వాడు చస్తే మన ఇద్దరం తగలకుందాం అని చెప్తాడు. అక్కడ మన హీరోయిన్ సీరియస్గా వాడిని కాపాడడానికి హీరోయిన్ గబగబా వెళ్ళిపోద్ది. వెనక నుండి ఈడు కూడా వెళ్తాడు. ఇంకేముంటుంది, మళ్ళీ ఇంకో తోడేలా వస్తుంది, హీరోయిన్ మీద అటాక్ చేస్తుంది. హీరోయిన్ కత్తి తీసుకొని కసా అని 2 పొడుపులు పొడుస్తుంది. పృథ్వీరాజ్ సినిమాలో చిరంజీవి గారు సింహాన్ని పొడిచినట్టు. మిగతా తోడేళ్ళు పారిపోతాయి. 1-2 గన్ షాట్స్ వినిపిస్తాయి. ఈ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో వాడు తీసిన గోతులో వాడే పడతాడు. వాడిని తోడేళ్ళు ముక్క సెక్క తినేస్తాయి. అట్లీస్ట్ వీళ్ళు అడవిలోకి వెళ్ళారు, కనీసం సరైన గన్స్ కూడా పట్టుకెళ్ళకపోతే ఎలా, కొంచెం సస్పెన్స్ మెయింటైన్ చేయకపోతే ఎలా, భయపెట్టకపోతే ఎలా. ఇంతే సినిమాలో స్టోరీ మరి ఏం లేదే. ఇది చూడాలంటే 1.5 hour టైం బొక్క పెట్టుకొని అయితే చూడండి, లేదంటే ఏదో ఒక సినిమా చూసుకుని పడుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్. రేటింగ్ చెప్పడం మర్చిపోయి కదా, 1/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నేస్తే ఒక్క లైక్ వేయండి చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.